అర్జెంటుగా ఈ తాయెత్తు కట్టుకోండి. కట్టుకో బావా, నీకు బ్యాడ్ టైం రాబోతుందట. మా అక్క వీడియో ఉంది. అవునన్నా, ఆ వెంకటాద్రి వాళ్ళు లండన్ నుంచి వచ్చేసారు. ఇప్పుడు నీ మీద కేసు కూడా పెడతామంటున్నారంట. రాయ్ పిచ్చోడా, నా గుడ్ టైం ఇప్పుడే స్టార్ట్ అయిందిరా. కట్టమంటారా? పశుపతికి వాళ్ళంతా దొరికారట. ఇంకాసేపట్లో వాళ్ళందరినీ వేసేసి ఇక్కడికి రాబోతున్నాడు. నేను నమ్మను, ఆ బుల్లోడు అంత ఈజీగా దొరకడు. నా మాటిని ఆ తాయెత్తు కట్టుకో అన్నా. అయ్యా ముందు తమరు తాయెత్తు కట్టుకోండి. ముందు వీడిని తీసుకెళ్ళండ్రా. అయ్యా అయ్యా అయ్యా, తమరు మంచి కోసం సకల ప్రమాద నివారణ పూజలు చేసి ప్రత్యేకంగా పట్టుకొచ్చారయ్యా ఈ తాయెత్తు. అనా రేయ్ అయ్యా పశుపతి గాడు, ఎరా అందరినీ వేసేసావా? లేదన్నా, ఏ ఒక న్యూస్ చెప్పి వేద్దాం అనుకుంటున్నా అన్నా. ఏంట్రా అది? అన్నా, ఆ బుల్లోడెవడో తెలుసా అన్నా? బసవన్న కొడుకన్నా. బసవన్న వైఫ్ దుర్గా బతికే ఉందన్నా. నిజమా? అయితే అందరినీ వేసే. వెయ్య బుద్ధి కావట్లేదన్నా. ఏం లేదన్నా, ఇంకో 36 గంటల్లో వాళ్ళు కోర్టుకు హాజరైతే నీకు 150 కోట్లు లాస్. అంత ఆస్తి నీదవుతున్నప్పుడు ఎందుకు బేరమాడకూడదు అని మన లాయర్ గారు సరైన టైంలో ఐడియా ఇచ్చారు. నాకు నీకున్నంత ఆశ లేదన్నా. 2 కోట్లు ఇస్తే చాలు, తృప్తి పడతా. 24 గంటల్లో డబ్బంద చేస్తే వాళ్ళని నీకు అప్పగిస్తా. లేకపోతే వాళ్ళని నేనే కోర్టుకు తీసుకెళ్తా. పశుపతి, నా ఉప్పు తిని నాకే నమ్మక ద్రోహం చేస్తావురా? అయ్యా అది వాడి తప్పు కాదన్నయ్యా, తమ జాతకమే అలా ఏడ్చింది. రాయ్ వాడిని తీసుకురండి రా. ఇప్పుడు వేస్ట్ అండి, బ్యాడ్ టైం ఆల్రెడీ స్టార్టెడ్. నో యూస్. ఏ మహాత్మా గాంధీని చంపేశారంట, నీకు తెలుసా? నీ అబ్బా గట్టిగా అంటే బావ నిన్ను చంపేస్తాడు. అసలు దరిద్ర కొట్టి మూడ్లో ఉన్నాడు. అన్నా నిన్ను చూస్తుంటే భలే జాలేస్తుంది అన్న. ఎక్కడ బుల్లోడు వచ్చి కుమ్ముడు సెక్షన్ మొదలు పెడతాడని నేను భయపడి చేస్తుంటే మధ్యలో ఆ పశుపతి గడి ఎంటర్ నీకు భలే జలక్కిచ్చాడన్న. అన్నా అన్నా, మనం గుజరాత్కి పంపిన 15 లారీల గ్రానైట్ లోడ్ని ఎవరో కుర్రాడు మన వాళ్ళని తన్ని తీసుకుపోయాడన్నా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. నాకు తెలుసన్నా, అది బుల్లోడి పనే. బావా లారీలు పోతే పోయి గోడౌన్ లో 4 కోట్లు ఖరీదు చేసే సరుకు ఉంది, అది పోకుండా చూసుకో. సత్యం ఫోన్ మోగింది. ఎవరో ఎవడో కుర్రాడు ఊరి జనాలు వేసుకొచ్చి సరుకు తీసుకెళ్లి గొడవని పేల్చేశాడన్నా.